అమెరికా ఓ అమెరికా. మార్చి 29న వీక్లీ రౌండప్ స్వాగతం అండి. మార్చి 28వ తారీఖు శనివారం నాడు అమెరికాలో 3వ విడత నో కింగ్స్ ర్యాలీలు నిర్వహించారు. కేవలం అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా లండన్లో ఒక రాజు చేత పరిపాలించబడే లండన్లో నో కింగ్స్ ర్యాలీ నిర్వహించారు. 5 లక్షల మంది వచ్చారట లండన్లోని. అమెరికాలో అన్ని ప్రదేశాల్లో కలుపుకుని మొత్తం మీద 8 మిలియన్ పీపుల్, 80 లక్షల మంది వచ్చారు అని ముందుగా వచ్చిన అంచనాలు చెప్తున్నాయి. అన్ని నగరాల్లోనూ జరిగాయి అవి. ఇట్స్ వెరీ పీస్ఫుల్, జాలీగా నడిచాయి. అక్టోబర్లో జరిగిన నో కింగ్స్ ర్యాలీకి నేను వెళ్ళాను. నిన్న జరిగిన నో కింగ్స్ ర్యాలీకి వెళ్దాం అనుకుంటే టెంపరేచర్స్ కొంచెం తక్కువలో ఉన్నాయి. 31 degrees ఎంత ఉంది, ఎవడు పోతాడు అని నేను వెళ్ళలేదు. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈసారి ఫ్లాగ్షిప్ ప్రదర్శన ఎక్కడైందంటే, నిరసన ప్రదర్శన సెంట్ పాల్, మినసోటాలో. దట్ ఈస్ వేర్ ఐస్ డిడ్ ఆల్ దోస్ అట్రాసిటీస్. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ట్రంప్ యంత్రాంగం నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా, అలాగే ఇమిగ్రేషన్ మీద వాళ్ళు తీసుకుంటున్న చర్యలకి నిరసనగాను, ఇలా చాలా డొమెస్టిక్ విషయాలు కానివ్వండి, వార్ విత్ ఇరాన్ కానివ్వండి, వీటన్నిటికీ వ్యతిరేకంగా చేసిన ప్రదర్శనలో దిస్ ఈజ్ ఎ వేకప్ కాల్ అగైన్. అక్టోబర్లో 7 మిలియన్లు వచ్చారు, ఇప్పుడు 8 మిలియన్లు వచ్చారు. ఇది 3% రూల్ అని ఒకటి ఉంటుంది. 3% రూల్ అంటే ఏ దేశంలో అయినా కానీ ఒక 3% ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తే ఆ దేశం అధికారంలో ఉన్న పార్టీకి చాలా ముప్పు అని చెప్పేసి, పార్టీకి కానీ వ్యక్తికి కానీ ముప్పు అని చెప్పేసి ఒక రూల్ ఉంది. అదే 3% రూల్. ఇంతవరకు అమెరికన్ చరిత్రలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రొటెస్టర్స్ ఒకే రోజు రావడం ఇది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డిహెచ్ఎస్కి, అలాగే ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ ఏజెన్సీ టిఎస్ఏకి సంబంధించిన వార్త అండి. డిహెచ్ఎస్ ఫండింగ్ నిలిపివేశారు. మిగతా అమెరికన్ గవర్నమెంట్ ఏజెన్సీలన్నిటికీ ఫండింగ్ చేశారు కదా అప్రోప్రియేషన్స్ బిల్లో. డిహెచ్ఎస్ ఫండింగ్ డెమోక్రాటిక్ సెనేటర్లు వాళ్ళు ఒప్పుకోవాలి అంటే ఆ ఫండింగ్కి ఐస్కి కొన్ని రీఫార్మ్స్ చేయాలని, అలాగే కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్కి కొన్ని రీఫార్మ్స్ చేయాలి అని. ఉదాహరణకి మాస్కులు పెట్టుకోకూడదు పబ్లిక్లో, ఇలాంటి రూల్స్ అన్ని వాళ్ళు అడుగుతున్నారు. అలాంటి రిఫార్మ్స్ లేకపోతే ఐస్కి మేము డబ్బులు ఇవ్వము, కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్కి డబ్బులు ఇవ్వము, నీకెటు బిగ్ బ్యాడ్ బ్యూటిఫుల్ బిల్ వాట్ ఎవర్, దాంట్లో $150 బిలియన్ ఇచ్చాం కదా, అందులోనే వాడుకొని కావాలంటే ఐస్కి. టిఎస్ఐకి అయితే ఇస్తాము అని చెప్పి డెమోక్రాట్స్ చెప్తున్నారు. రిపబ్లికన్స్ ఏమంటున్నారంటే, లేదు అన్ని కలిపి ఇవ్వాల్సిందే, మేము రిఫార్మ్కి దేనికి ఒప్పుకోము అంటున్నారు. ఆల్మోస్ట్ డెమోక్రాట్స్ తో ఒక ఒప్పందానికి వచ్చారు రిపబ్లికన్ సెనేటర్స్. ఏమని డెమోక్రాట్స్ ఏమన్నారంటే, సరే ఐస్ రిఫార్మ్స్ అవసరం లేదు, కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ రీఫార్మ్స్ అవసరం లేదు, వాళ్ళకైతే ఫండింగ్ అయితే ఇవ్వం, టిఎస్ఐకి ఇస్తాం ఫండింగ్, మిగతా డిహెచ్ఎస్ ఏజెన్సీస్ అన్నిటికీ ఇస్తాం ఫండింగ్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఐస్ ఫండింగ్ కానీ కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ ఫండింగ్ కానీ ఆ ఏజెంట్స్కి, అంటే ఆర్మ్డ్ ఏజెంట్స్కి మాత్రమే వెళ్తున్నాయండి. అది క్లరికల్ స్టాఫ్, అలాగే సపోర్ట్ స్టాఫ్ వీళ్ళందరూ ఉంటారు చూసారా, వాళ్ళకి జీతాలు రావట్లేదు అక్కడ కూడా. సో పరిస్థితి అలా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒప్పందం కుదిరింది. డెమోక్రాట్స్ ఓకే అంటే రీకన్సిలియేషన్ బిల్లు లాంటిది ఏదైనా అయితే ఫిలిబస్టర్ ఉంటుంది, ఆ ఫిలిబస్టర్ని మేము చేయమని చెప్పేసి డెమోక్రాట్స్ ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓటు వేస్తారని కదా ఆ బిల్లుకి. రిపబ్లికన్స్ స్వల్ప మెజారిటీతో, అంటే 51 ఓట్లతో వాళ్ళు పాస్ చేయొచ్చు ఆ బిల్లు. వాళ్ళు పాస్ చేయడానికి ఒప్పుకున్నారు, కానీ అలాంటి రిఫార్మ్స్ అలాంటి దానికి నేనైతే ఒప్పుకోనని చెప్పేసి ఆ బిల్లుని చంపేశాడు ట్రంప్. ఎందుకు? సేవ్ యాక్ట్ అని ఒకటి ఉంది, దానికి యాక్రోనిమ్ ఏంటో తెలియదు. ఈ యాక్రోనిమ్స్ అన్ని కంప్లీట్ ఆపోజిట్ మీనింగ్ తో తీసుకొస్తారు, వాళ్ళ ఉద్దేశానికి ఆపోజిట్ మీనింగ్ తో తీసుకొస్తారు. బేసికల్ గా ఓట్ చేయాలంటే పాస్పోర్ట్ ఉండాలి, ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, పెళ్ళైన వాళ్ళు పేరు మార్చుకుంటే దానికి సంబంధించిన దాఖలు అవన్నీ ఉండాలి, అలాగే ఫెడరలైజ్ అవుతుంది ఓటర్ డేటాబేస్. అంటే ట్రంప్ చేతిలోకి అధికారం అన్నీ వస్తాయి, రాష్ట్రాలన్నీ తమ ఓటర్ల జాబితాను ఫెడరల్ గవర్నమెంట్ తో పంచుకోవాలి. దానికి సరిపడా ఓట్లు లేవు, ఫిలిబస్టర్ని ఎత్తేసేయమంటాడు. సెనేటర్స్ ఏమంటారు, రిపబ్లికన్ సెనేటర్స్ ఏమంటారు, ఇప్పుడు డెమోక్రాట్లు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇది మాకే బెడిసి కొడుతుంది, మేము ఫిలిబస్టర్ని ఎత్తివేయడానికి ఒప్పుకోము అంటున్నారు. అలాగని రిపబ్లికన్స్ లో కూడా ఈ బిల్ కి వ్యతిరేకత ఉంది. ట్రంప్ ఏమంటాడు, డిహెచ్ఎస్ ఫండింగ్ కానీ టిఎస్ఏ ఫండింగ్ కానీ దేనికైనా కానీ
ఈ 2 ముడిపెట్టండి అంటాడు సేవ్ యాక్ట్. రీకన్సిలియేషన్ అనేది ఒక ఫిస్కల్ బిల్ మాత్రమేనండి. అంటే డబ్బులకు సంబంధించినవే ఫిలిబస్టర్ లేకుండా తీయొచ్చు. సేవ్ అనేది ఒక పాలిసీ. ఇలా ఫిస్కల్ బిల్‌ని పాలిసీ బిల్‌తో జత చేస్తే సెనెట్‌లో పార్లమెంటేరియన్ అనే ఒక వ్యక్తి ఉంటుంది. యాక్చువల్‌గా ఇట్ ఈస్ ఎ షీ. ఆవిడ దానికి వ్యతిరేకిస్తుంది. ఈ రెండిటిని సెపరేట్ చేయాల్సిందే అంటుంది. యాహ్! టెక్నికల్‌గా రిపబ్లికన్స్ కెన్ ఫైర్ హర్ అండ్ గెట్ దేర్ వే టు డూ దట్. బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో, ఆ రాజకీయాల వల్ల ఇప్పుడు టీఎస్ఏ ఏజెంట్స్‌కి మళ్ళీ జీతాలు నిలిపివేశారు. కానీ ట్రంప్ ఐస్‌కి ఉన్న నిధుల్లో నుంచి వాళ్ళకి జీతాలు పే చేస్తామని చెప్పాడు. దీనికి ముందు ఏం జరుగుతుందంటే టీఎస్ఏ ఏజెంట్స్ సిక్ అని వర్క్‌కి రావటం మానేశారు చాలామంది. అది దాన్ని కాల్ ఇన్ సిక్ కైండ్ ఆఫ్ థింగ్. దాదాపు ఒక 40% మంది ఏజెంట్లు రావడం మానేశారు. అందుకనే ఎయిర్‌పోర్ట్‌ల్లో మీరు విపరీతమైన డిలేస్ చూస్తున్నారు. కొన్ని కొన్ని ఎయిర్‌పోర్ట్‌లు బాగానే ఫంక్షన్ అవుతున్నాయి గానీ, కొన్ని ఎయిర్‌పోర్ట్‌ల్లో లేవు. సో, అలాగే ఎయిర్‌పోర్ట్‌ల్లో ఏం చేద్దామనో తెలీదు. ఒకటి మాత్రం ఒక ట్రంప్ ధ్యేయంగా కనపడింది. ఐస్ ఏజెంట్ల ఇమేజ్ కొంచెం రిపేర్ చేయటం అని చెప్పి చేయటం కోసం అన్నట్టుగా ఎయిర్‌పోర్ట్‌లో ఐస్ ఏజెంట్స్‌ని డిప్లాయ్ చేశాడు. వాళ్ళకి ఆ ట్రైనింగ్ లేదు. టీఎస్ఏ ఏజెంట్స్ స్క్రీన్ చేయటం, వాండ్ పెట్టి మీ దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉన్నాయా? లేకపోతే ఏమన్నా డ్రగ్స్ ఉన్నాయా? ఇలాంటివన్నీ స్క్రీన్ చేసే ఎక్స్‌పర్టీస్ ఐస్ ఏజెంట్స్‌కి ఉండదు. వాళ్ళు పని పాట లేకుండా బడితిల్లాగా పొరంబోకుల్లాగా ఎయిర్‌పోర్ట్‌లో అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకా వస్తున్న రిపోర్ట్‌లు ఏంటంటే హ్మ్. రాండమ్‌గా ప్రజల్ని ఆపేసి నీ ఐడీ చూపించు, నీ సిటిజన్‌షిప్ ప్రూఫ్ చూపించు అని అక్కడ కూడా మొదలుపెట్టారు. సో, దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ డొమెస్టిక్ పాలిసీ. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మిన్నసోటాలోని మినియాపోలిస్, సెయింట్ పాల్ నగరాల్లో ఆపరేషన్ మెట్రో సర్జ్ అన్న పేరుతో ఐస్ ఏజెంట్లు, కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్స్ చేసిన ఘాతుక చర్యలకు లా ఎన్ఫోర్స్‌మెంట్ పేరుతో, ఇమిగ్రేషన్ లా ఎన్ఫోర్స్‌మెంట్ పేరుతో వాళ్ళు చేసిన నిర్వాకాలకి ఐ మీన్ చాలా డ్యామేజ్ జరిగింది ఆ 2 నగరాలకి, ఆ జంట నగరాలకి. మిన్నసోటా గవర్నమెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ని సూ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఇట్ కైండ్. ఇంతవరకు ఇలాంటిది అమెరికన్ చరిత్రలోనే జరగలేదట. అక్కడ ఐస్ ఏజెంట్ చంపారు కదా! రెనీ గుడ్, అలెక్స్ పెట్టి అనే వాళ్ళని. ఆ హత్యలను విచారణ చేయటానికి అక్కడ లోకల్ పోలీస్ బలగానికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనుమతి ఇవ్వట్లేదు. ఎవిడెన్స్‌ని దాచిపెట్టేస్తున్నారు. అలాంటి కారణాలు చూపించి మిన్నసోటా రాష్ట్ర ప్రభుత్వం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ని సూ చేసింది. దీని గురించి ఎక్కువ లైవ్ షోలో మాట్లాడతాను. ఇరాన్, అమెరికా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తప్పదు అంటున్నారు. హార్మూజ్ జలసంధిని దిగ్బంధం చేసి ఇరాన్ రుసుము వసూలు చేస్తుంది వచ్చిపోయే పడవలకి. అది అంటే మిత్ర దేశాల నుంచి రుసుము ఉండకపోవచ్చు, కొంచెం రుసుము తక్కువ ఉండవచ్చు. శత్రు దేశాలు అసలు వాళ్ళు వెళ్ళటానికే దారి వదలట్లేదు. ఈ రకంగా ఇలా ఇరాన్ తన లెవరేజ్‌ని చూపిస్తూ ఉంది అక్కడ. దానివల్ల వచ్చిన ప్రకంపనలతో ఆయిల్ ధరలు విపరీతంగా పెరగటం, అలాగే ఇరాన్ సెలెక్టివ్‌గా దాడులు చేస్తోంది. ఈ వారమే అంటే నిన్ననో, మొన్ననో సౌదీ అరేబియాలోని యూఎస్ బేస్ మీద ఒక దాని మీద బాంబులేశారు. ఇవి కూడా ఇదే వారం ఇంకోటి జరిగిందేంటంటే 2 అమెరికన్ ఫైటర్ జెట్స్‌ని కూల్చివేయగలిగారు. టోటల్లీ అబ్లిటరేటెడ్, టోటల్లీ డిస్ట్రాయిడ్ ఇరానియన్ ఫోర్సెస్ వర్ ఏబుల్ టు డూ థిస్ మచ్ డామేజ్ థిస్ వీక్ అలోన్. ట్రంప్ ఏమో మంతనాలు చేస్తున్నామంటాడు. అలాంటిదేం జరగట్లేదంటాడు. పాకిస్తాన్ ఇన్వాల్వ్ అలాంటిదేది జరగట్లేదని ఇరాన్ అంటుంది. పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయిందంటారు. జెరడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ వెళ్లి మంతనాలు చేస్తుంటే వీళ్ళు రావడానికి లేదు. నేను జేడీ వాన్స్‌తో అయితే మాట్లాడతానని ఇరాన్ అంటుందంటారు. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఒకటి మాత్రం నేను స్పష్టంగా అర్థమైంది నాకేంటంటే, ట్రంప్ నోట ఏ మాట వచ్చినా దాన్ని నమ్మటానికి వీలు లేదు. అది కూడా దట్స్ ఎ గోల్డెన్ రూల్‌గా మీరు భావించవచ్చు. ఇది దురదృష్టవశాత్తు ఇప్పుడు ప్రపంచం ఎలా వచ్చిందంటే, ఇరాన్ ఈస్ ఎ బిగ్ ప్రాపగాండిస్ట్. వాళ్ళు చెప్పేది ఇది ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ప్రస్తుతం ఇరాన్ ఈస్ మోర్ క్రెడిబుల్ దాన్ అమెరికా. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీటీ హెగ్సెట్ పిచ్చి కూతలు కూస్తున్నాడు మతం పేరుతో. ఇది హోలీ వార్ అంటాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అందరూ ఫైట్ చేయాలంటాడు. ఇలాంటివన్నీ ఎంత ప్రమాదకరమైన రెటరిక్ అనేది ప్రజలకు అర్థం కావట్లేదు. ఇది దేశాల మధ్య యుద్ధం కాకుండా మతాల మధ్య యుద్ధం అని దాన్ని ఫ్రేమ్ చేస్తే దానివల్ల పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి. కానీ
మూర్ఖులకి న్యూక్లియర్ కోడ్ ఇచ్చిన తర్వాత ఎంతకంటే దరిద్రపు ఐ మీన్ వాట్ ఎల్స్ యూ ఎక్స్పెక్ట్? ట్రంప్ క్యూబాని కబళించేస్తాం, క్యూబా ఈజ్ నెక్స్ట్ అన్నట్టుగా మళ్ళీ ఈ వారం కూడా అన్నాడు. ఇప్పుడు యాక్చువల్‌గా ఏమైందంటే క్యూబాలో ఒక రకమైన బ్లాకేడ్ చేసి క్యూబాకి పవర్ ప్లాంట్స్‌కి సంబంధించిన బేసికల్‌గా ఫ్యూయల్ రాకుండా నిలిపివేసింది అమెరికన్ ప్రభుత్వం. రష్యా శాంక్షన్స్ అన్నిటిని ధిక్కరించి అక్కడి నుంచి క్యూబాకి సప్లై చేస్తుంది. క్యూబాలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే హాస్పిటల్స్‌లో వెంటిలేటర్స్ ఇలాంటి వాటికి కూడా పవర్ లేక చాలా ప్రజలు సతమతమవుతున్నారు క్యూబాలో. క్యూబాకి రక్షణగా రష్యా పంపిస్తుంది బలగాలు సప్లైస్ ఇలాంటివన్నీ. ట్రంప్ మనసులో ఏముందో తెలియదు కానీ ఈ బ్లాకేడ్ ఏదైతే చేస్తున్నాడో దానివల్ల క్యూబా ప్రభుత్వాన్ని బలహీనం చేసి మళ్ళీ క్యూబా మీద కూడా ఏదో దాడి చేయబోతున్నాడని చెప్పి అభిజ్ఞ వర్గాల భోగట్ట. వైట్ హౌస్ ఈజ్ ఆల్వేస్ రైట్. అదే ట్రంప్ వ్యూహం. ఆ రకంగానే అతని అనుచరులందరూ మాట్లాడుతున్నారు. ఆ రకంగానే ట్రంప్ ఈకో చేంబర్ రైట్ వింగ్ మీడియా వర్గాలు కూడా ప్రచారాలు చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రతి వారం ట్రంప్ ఏదో ఒక రకమైన మితిమీరిన ప్రవర్తన చేస్తూ ఉంటాడు. 1, 2 కాదు, డజన్ల కొద్దీ చేస్తూ ఉంటాడు. ఈ వారం చేసిన వాటన్నిటిలోకి మితిమీరిన ప్రవర్తన ఏంటంటే రాబర్ట్ ముల్లర్ చనిపోయిన తర్వాత, అంటే ఫార్మర్ స్పెషల్ ప్రాసిక్యూటర్, ఫార్మర్ 2-time FBI డైరెక్టర్, ఎ డెకరేటెడ్ వార్ హీరో, ఎ గ్రేట్ అమెరికన్ పేట్రియట్ రాబర్ట్ ముల్లర్ చనిపోతే గుడ్, హీ కెనాట్ హర్ట్ ఎనీ మోర్ ఇన్నోసెంట్ పీపుల్ అన్నాడు. అంతకంటే కష్టమైన దరిద్రపు గొట్టు కామెంట్ ఏ ప్రెసిడెంట్ ఇంతవరకు చేయలేదు. అఫ్ కోర్స్ ట్రంప్ ఆల్వేస్ ఇంప్రూవ్స్ అపాన్ హిస్ ప్రీవియస్ రికార్డ్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్. ఈ వార్తకు నేను రాసుకున్న హెడింగ్ రాబర్ట్ ముల్లర్ మృతిపై ట్రంప్ సంబరాలు. ఒక పీటీ హెగ్సెత్ గురించి మరొక వార్త. ఇదేంటంటే ఈయన డిఫెన్స్ సెక్రటరీగా అధికారం ఉంటుంది, ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి, ఎవరికి ప్రమోషన్ ఇవ్వకూడదని. ఎంత కింద వరకైనా ఆయన వెళ్ళొచ్చు. అంటే హీఈస్ ద అల్టిమేట్ బాస్ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ కదా. ముఖ్యంగా జనరల్ లెవెల్కి 1 స్టార్ 2 స్టార్ ఇలాంటి జనరల్ లెవెల్కి ప్రమోట్ అయ్యే వాళ్ళందరికీ తన హస్తం ఉంటుంది. ఒక నల్ల జాతి మహిళకి ప్రమోషన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అలాగే ఇంతకుముందు ఒక సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ట్రంప్ గారు ఒక నల్ల ఆవిడ పక్కన నిలబడి ఫోటోలు తీసుకుంటానికి ఇష్టపడరు అన్నాడు. ఒకసారి ఆలోచించి చూడండి. ఒక నల్ల జాతి వ్యక్తికి మెన్ ఆర్ ఓకే ఫర్ హిమ్, ఆడవారికి ప్రమోషన్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి అడ్డుకున్నాడు. అందుకు ఒక కారణం కూడా ఏంటి, ట్రంప్ పక్కన ఆవిడ నిలబడటానికి ఇష్టం లేదు. రియలీ దిస్ హ్యాపెండ్. మెటా అంటే ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా మీద, గూగుల్ మీద ఒక వ్యతిరేకమైన తీర్పు వచ్చిందండి. ఇప్పుడు సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ అడిక్టివ్గా ఉంటాయి, వాటికి సంబంధించి ఇది కావాలనే చేస్తున్నారు వీరని దావా వేస్తే, ఆ దావా మీద వీటికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఇంకా సేకరించలేదు. సేకరించిన తర్వాత దాని గురించి ఇంకెక్కువ మాట్లాడాలని ఉంది, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ మీ. ఫ్లోరిడా నుంచి ఒక కాంగ్రెస్ ఉమెన్ ఉంది, ఆవిడ పేరు అనపొలీనా లూనా. రష్యన్ అధికారులు కొందరిని అమెరికన్ ప్రభుత్వం వాళ్ళ మీద శాంక్షన్లు విధించింది. వాళ్ళను వెంట పెట్టుకు తిరిగి క్యాపిటల్ హిల్లో టూర్ ఇచ్చింది వాళ్ళకి. అంటే దాదాపు దేశద్రోహం చేయటం లాంటిది. నికోలస్ మడూరోని న్యూయార్క్ కోర్టులో నిలబెట్టారు. ఇప్పుడు నికోలస్ మడూరో సంగతి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, నేను అనుకోవడం ఏంటంటే అక్టోబర్లో నికోలస్ మడూరో ఒక కన్ఫెషన్ చేయబోతున్నాడు. ఏమని, 2020లో అమెరికా ఎన్నికలలో వెనజులా హస్తం ఉంది, దాన్ని బైడెన్ గెలిపించడం కోసం మేము ప్రయత్నాలు చేశాము, ఈ రకంగా మెనిపులేషన్ చేశాము, నాకు శిక్ష పడకుండా ఉండేటందుకు నేను ఈ రకంగా ఒప్పుకుంటున్నానని చెప్పేసి ఏదో ప్రకటనిస్తాడు. దాన్ని అక్టోబర్ సర్ప్రైజ్ అంటాడు. నవంబర్ ఎన్నికలని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ఇది ట్రంప్ చేయబోతున్నాడు అని చెప్పి చాలా మంది స్పెక్యులేట్ చేస్తున్నారు. అండ్ ఐ బిలీవ్ సంథింగ్ లైక్ దాట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. అదండి నా వీక్లీ రౌండప్ ఫర్ దిస్ వీక్.